హాయ్. హాయ్, మీ పేరు? సరస్వతి అండి. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? చింతల నుంచి వస్తున్నాం అండి. చింతల నుంచి వస్తున్నారు. హాయ్ అండి. హాయ్ అండి, నా పేరు లలిత, నేను చింతల నుంచి వస్తున్నాను. ఓ, ఇద్దరు చింతల నుంచి వస్తున్నారు. ఫ్రెండ్స్ కూడా, బెస్ట్ ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్స్. అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సెగ్మెంట్. చిన్నప్పటి నుంచా? 6 years నుంచి. 6 years నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. అవునండి. వెరీ నైస్. మీరు చేసే వంట పేరేంటండి? సొరకాయ గుమ్మడి హల్వా. సొరకాయ గుమ్మడి హల్వా. మరి మీరు? నేను క్యాప్సికమ్ రింగ్స్ అండి. ఓ, క్యాప్సికమ్ రింగ్స్. ఒకళ్ళు హాట్, ఒకళ్ళు స్వీట్. వెరీ నైస్. ఎవరు ముందు చేస్తారు? మీరే చేస్తారా? క్యాప్సికమ్ రింగ్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యాప్సికమ్ రింగ్స్ కి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, మైదా 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, ఉప్పు తగినంత, కారం తగినంత, చాట్ మసాలా 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. క్యాప్సికమ్ రింగ్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు ఎలా చేయాలో లలిత గారిని అడిగేద్దాం. ఓకే అండి, ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ బౌల్ తీసుకోవాలి. ఓకే. సో ఇందులో మేము కొంచెం మైదా, కొంచెం కార్న్ ఫ్లోర్, ఓకే, సేమ్ ఈక్వల్ క్వాంటిటీ వేయాలండి. ఇది మైదా ఉంది, కార్న్ ఫ్లోర్ 2 ఈక్వల్ క్వాంటిటీ. ఇది 2 టీ స్పూన్స్ అయితే ఇది 2 టీ స్పూన్స్. ఓకే, మైదా కార్న్ ఫ్లోర్ 2 ఒక బౌల్లో వేసుకున్నారు, ఈక్వల్ క్వాంటిటీస్ లో. ఇది కొంచెం మిక్స్ చేసేయాలి. దాని తర్వాత దీంట్లో కొంచెం చాట్ మసాలా. ఓకే, ఫస్ట్ చాట్ మసాలా లైట్ గా ఫ్లేవర్ కోసం. మళ్ళీ దాని తర్వాత స్ప్రింకిల్ చేసుకోవచ్చు దానిపైన. ఓకే, మనకు తగినంత చిల్లీ పౌడర్. ఓకే. మీరేంటి స్టడీయింగ్ అండి, మ్యారీడా? నేను మ్యారీడ్ అండి. ఓకే, యూ వర్కింగ్ ఆర్ హోమ్ మేకర్? హోమ్ మేకర్. కొంచెం సాల్ట్. ఓకే, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం. ఇది కొంచెం మిక్స్ చేసేసుకొని చల్లని వాటర్లో మిక్స్ చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి అంటారు. అవునా? సో వాటర్ ఇవ్వనా? ఇవ్వండి. ఇదిగోండి వాటర్. ఓకే, చల్ల వాటర్లో చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. ఎవరి దగ్గర నేర్చుకున్నది రెసిపీ మీరు? నేను యాక్చువల్లీ మ్యాగజైన్స్ చదువుతూ ఉంటాను. ఓకే. సో ఇప్పుడు 2002 నుంచి చదువుతూనే ఉన్నాను. అప్పుడు మ్యాగజైన్స్ లేకపోతే నార్మల్ మ్యాగజైన్, దాంట్లో కుకింగ్ రెసిపీస్ ఉంటాయి కదా, అవి నేను స్టోర్ చేసుకుని రాసుకుంటా ఉంటాను అనమాట. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్. పిల్లలా అండి? అవునండి. ఎంతమంది? 2, ఒక బాబు ఒక పాప. ఓకే, అంటే అది లూజ్ గా చేసుకోవాలా లేకపోతే బజ్జీ పిండిలో కొంచెం కలుపుకుంటే చాలా. ఇంకేంటంటే మీ హాబీస్ ఏం చేస్తారు ఇంట్లో? యాక్చువల్లీ నేను టీవీ షోస్ చూడడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. స్టార్ మహిళ, అభిరుచి, ఈ ప్రోగ్రామ్స్, లైవ్ ప్రోగ్రామ్స్ అన్న చాలా ఇష్టం. అందులో పార్టిసిపేట్ చేయాలంటే ఇంకా చాలా ఇష్టం. సో మా ఈటీవీ షోస్ అన్ని రెగ్యులర్ గా ఫాలో అవుతుంది. నేను స్టార్ మహిళకు కూడా వెళ్ళానండి. ఓకే, వెరీ నైస్. ఆయిల్ కూడా వేడెక్కుతుందండి. యూజువల్లీ మీరు ఎలాంటి వంటలు ట్రై చేస్తుంటారు? స్నాక్ ఐటమ్సా లేకపోతే అని బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అయితే చాలా ఎక్కువ ట్రై చేస్తాను. బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ట్రై చేస్తుంటారా? మా అబ్బాయికి లంచ్ బాక్స్ లో ఏదో ఒకటి స్పెషల్ లేకపోతే మమ్మీ ఈ రోజు ఏం చేశారు అని అడుగుతారు. లేకపోతే లంచ్ బాక్స్ ఎలా వెనక్కి వస్తుందా? వెనక్కి వచ్చేస్తుందండి. సో ఇప్పుడు ఇది ప్రిపేర్ అయిపోయింది. ఓకే, దీంట్లో క్యాప్సికమ్ సీడ్స్ లేకుండా ఇలా కట్ చేసుకోవాలి. కొన్ని అంటే లైట్ గా ఉంటే పర్లేదు, ఎక్స్ట్రా ఉంటే తీసేసేయాలి. ఓకే, కొంచెం ఉన్నా పర్లేదు. ఓకే, ఇలా ఆల్మోస్ట్. సో క్యాప్సికమ్ సీడ్స్ లేకుండా ఇలా కట్ చేసుకోవాలి. లైట్ గా ఒక 2-3 సీడ్స్ ఉన్నా పర్లేదు అంటున్నారు. ఇలా ఉంటే షేప్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి అన్నారు కదా పిల్లలు తినడానికి. సో ఇది ఇందులో డిప్ చేసేసుకొని. ఓకే, ఆయిల్ హీట్ ఎక్కింది. క్యాప్సికమ్ ని ఆ బ్యాటర్ లో డిప్ చేసుకొని ఆయిల్ లో వేస్తారు. సో ఎప్పటి నుంచి? 6 years నుంచి అన్నారు కదా, అంటే కాలేజ్ లో కలిసారా? యాక్చువల్లీ మేము ఒకే ఇంట్లో పక్క పక్కనే ఉంటున్నామండి. ఓ, నేబర్స్. అవును. సో కలిసి వంటలు ట్రై చేస్తారా? మీరు చేసినప్పుడు తను టేస్ట్ చేయడం, మీరు చేసినప్పుడు అంటే తను నాకు సర్ప్రైజ్ ఇస్తుంది, చేశాక నేను తనకు సర్ప్రైజ్ ఇస్తాను. సో కాంపిటీషన్ లాగా అన్నమాట. అవును.
ఎంతసేపు ఫ్రై అవుతాయి ఇవి? ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఈవినింగ్ స్నాక్ ఐటమ్స్ లాగా చాలా బాగుంటాయి కదా? చాలా బాగుంటాయండి. స్కూల్ నుంచి పిల్లలు రాగానే యమ్మీ యమ్మీగా ఉంటాయి. అసలే రైనీ సీజన్, వర్షాలు పడుతున్నాయి. సో బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు పక్కన పక్కన ఉన్నారంటే చాలా లక్కీ. ఎప్పుడంటే అప్పుడు టైం పాస్ అయిపోతుంది, అన్ని షేర్ చేసుకోవచ్చు. చూడండి అయిపోయిందండి. అయిపోయిందా? అయిపోయింది. ఓకే, సర్వింగ్ డిష్ లో తీసుకుందామా? తీసుకుందాం. పెద్ద ప్రాసెస్ ఏం కాదు, సింపుల్ గా 5 minutes లో అయిపోతున్నాయి. సర్వింగ్ డిష్ లో తీసుకుందాం. తీసుకుందామండి. దీని కాంబినేషన్ లో ఏం బాగుంటుంది? కెచప్ కానీ గ్రీన్ చట్నీ కానీ చాలా బాగుంటుంది. ఓకే, టొమాటో సాస్, గ్రీన్ చట్నీ. సో ఇది యాక్చువల్లీ మనం టిష్యూ పేపర్ మీద తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది. ఓకే, అయిపోయిందా అంటే ఇంకేమన్నా ప్రాసెస్ ఉందా? దీని మీద కొంచెం చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకొని ఓకే, యమ్మీ యమ్మీ క్యాప్సికమ్ రింగ్స్ రెడీ. వేడి వేడి క్యాప్సికమ్ రింగ్స్. వర్షాకాలంలో అలా బాల్కనీలో కూర్చొని వేడి వేడి క్యాప్సికమ్ రింగ్స్ తింటూ ఉంటుందండి, సూపర్ గా ఉంటుంది. నాకైతే టేస్ట్ చేయాలండి, కానీ దానికంటే ముందు దీని తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికమ్ రింగ్స్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, చాట్ మసాలా, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో క్యాప్సికమ్ ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై చాట్ మసాలా చల్లి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ రింగ్స్ రెడీ. ఓకే అండి, క్రిస్పీగా క్యాప్సికమ్ రింగ్స్ రెడీగా ఉన్నాయి. రాజుగారు టేస్ట్ చేసేద్దామా? ఓకే. సో క్యాప్సికమ్ దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది, స్నాక్స్లలో చాలా మంచిగా అనిపిస్తుంది క్యాప్సికమ్తో. కరకరలాడుతూ ఒక్కరం కూర్చొని ఉన్నా అలా మాట్లాడుతూ ఉంటుంది అంతా. మీరు టేస్ట్ చేయండి. లలిత గారు టేస్ట్ చేయండి. మీరు ఫస్ట్ టేస్ట్ చేయండి. మీరు చూడండి. ఎలా ఉంది మీ ఫ్రెండ్ వంట? చాలా బాగుంది. మనం పిల్లలకి అలా చేసి పెట్టేటప్పుడు మన క్యాప్సికమ్ లో కలర్స్ దొరుకుతాయి. అవును, రెడ్ కలర్, ఎల్లో కలర్, ఇలా గ్రీన్ కలర్, అలా కలర్ఫుల్. సో అలా కలర్ఫుల్ గా పెట్టేస్తే ఇంకా హ్యాపీగా తినేస్తారు. చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. కలర్ అనేది సింపుల్ గా చేసుకున్నా టేస్ట్ గా చేశారండి. చాలా బాగున్నాయి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. అసలు బాత్రూమ్ అనేది అద్దంలా ఉండాలనుకుంటారు చాలా మంది. ఎందుకంటే బాత్రూమ్ క్లీన్ గా ఉంటే రకరకాల ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి, క్రిమి కీటకాలు కూడా చేరకుండా ఉంటాయి. ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే బాత్రూమ్ గోడలంతా కూడా మరకలు పట్టేసి ఉంటుంది, కొన్ని చోట్ల జారుతూ ఉన్నట్లుంటుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా వేడి నీళ్లు తీసుకుని వేడి నీళ్ళలో వంట సోడా, అలాగే వెనిగర్, నిమ్మరసం ఇవన్నీ కలుపుకుని బాగా మిక్స్ చేసుకుని మంచి బ్రష్ తీసుకుని కనుక క్లీన్ చేసినట్లయితే బాత్రూమ్ గోడలు కానీ ఫ్లోర్ కానీ అంతా చాలా శుభ్రంగా క్లీన్ అయిపోతుంది. ఎలాంటి క్రిమి కీటకాలు రావు, ఇన్ఫెక్షన్స్ బాధే ఉండదు. చాలా మంది కాటన్ శారీస్ కి బాగా గంజి పెట్టి ఐరన్ చేసుకుని కట్టుకుంటూ ఉంటారు. చూడ్డానికి ఆ లుక్కే వేరేగా ఉంటుంది, చాలా అందంగా డిగ్నిఫైడ్ గా కనిపిస్తూ ఉంటాం. అలాగే ఇంట్లో కర్టన్స్ కానివ్వండి, లేకపోతే బెడ్షీట్స్, దీవాన్ సెట్స్, వీటన్నింటికి కూడా గంజి పెట్టి ఐరన్ చేస్తే లుక్ చాలా బాగుంటుంది, నీట్ గా కనిపిస్తూ ఉంటుంది. మరి ఇలా గంజి పెట్టేటప్పుడు ఆ గంజి నీళ్ళలో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసినట్లయితే బట్టలు బాగా మెరుస్తూ ఉంటాయి, ఇంకా ఐరన్ చేయడం కూడా తేలికవుతుంది. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. టమాటాలు లేని కూర అసలు వండట్లేదు ఈ మధ్యకాలంలో కదండి. టమాటాలు రకరకాల కూరల్లోకి వాడుతున్నాము, సాసులుగా వాడుకుంటున్నాము, ఇంకా టమాటాలతో ఎన్నో రకాలుగా వాడుతున్నాం. మరి టమాటాలు వడలిపోయినట్లుగా అనిపిస్తే ఏం చేయాలి అంటే సాల్ట్ వేసిన నీటిలో ఒక 2 గంటల పాటు లేదా 3 గంటల పాటు టమాటాలని కొద్దిసేపు అలా ఉంచేసి దాని తర్వాత తీసి వాడుకున్నట్లయితే ఫ్రెష్గా ఉంటాయి.
కొన్నిసార్లు ఇంట్లోకి చీమలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. ఎర్ర చీమలు కానివ్వండి, నల్ల చీమలు కానివ్వండి, చీమలు ఎక్కువగా అంటే వర్షాకాలం అలాంటి సీజన్స్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. లేదు తీపి పదార్థాలు ఎక్కువగా నిల్వ ఉంచినా కూడా చీమలు వచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు చీమలు ఉన్న ప్రాంతంలో కొద్దిగా వాటర్లో వెనిగర్ కలుపుకొని ఆ నీళ్లను కనుక అక్కడ చల్లినట్లయితే చీమలు రాకుండా ఉంటాయి.